విజయసాయిరెడ్డికి ఏపీసీఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. BNSS లోని 35 సబ్ సెక్షన్ 3 కింద నోటీసులు జారీ చేసింది సిఐడి. నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 ఆఫ్ బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల ప్రస్తావన జరిగింది. కాకినాడ పోర్ట్ లావాదేవీలపై గతంలో కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నోటీసులు అందారు. 12న విజయవాడలోని సిఐడి ఆఫీసుకు విచారణకు రావాలని ఆదేశించారు. మా ప్రతినిధి వసంత్ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. వసంత్, ఇంకా నోటీసుల్లో ఏమనుంది? కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి ఇప్పటికే విజయసాయిరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా విక్రాంత్ రెడ్డితో పాటుగా A2 విజయసాయిరెడ్డి, A3 శరత్చంద్రారెడ్డి, A4 శ్రీధర్తో పాటుగా A5 అరవింద రియాలిటీ ఇన్ఫ్రా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణకు హాజరు కావాలంటే కూడా అన్ని వివరాలతో సిఐడి ఎదుట విచారణకు హాజరు కావాలంటే కూడా సిఐడి నోటీసులో చాలా స్పష్టంగా కూడా పేర్కొంది. ఈ నెల 12వ తేదీన విచారణకు 11 గంటలకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. అక్రమంగా పోర్టు వాటాలను బదిలీ చేయడంతో పాటుగా మనీ లాండరింగ్ పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఎదుట ఇప్పటికీ విచారణకు విజయసాయిరెడ్డితో పాటుగా విక్రాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సిఐడి విచారణకు ఒక దశలో విక్రాంత్ రెడ్డి హాజరు కాగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇక విజయసాయిరెడ్డికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన ఈడీ ఎదుటి విచారణకు హాజరయ్యారు తప్ప సిఐడి ఎదుటి విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కేవీరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అన్ని ఎవిడెన్స్లతో పాటు సిఐడి ఎదుటి విచారణకు హాజరు కావాలంటూ కూడా సిఐడి నోటీసులు పేర్కొంది. ఈ నెల 12వ తేదీన 11 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్ వసంత్.